మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమ సమయంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలోని మొట్టమొదటి అమరవీరుల స్తూపం శంకరంపేట మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. మెదక్ జిల్లా వర్షాల దాటికి అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని, రేపటి నుంచే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ప్రజాసేవలో ప్రజా సమస్యలపై ముందు ఉంటూ వారికి సేవ చేయడం ముందుంటారని ఆమె తెలిపారు. మెదక్ జిల్లాలో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను ప్రజలను కలుస్తూ సమస్యలన్నింటినీ వెలికితీయడం జరుగుతుందని, సమస్యల పరిష్కారం కోసం ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు జనంబాట ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి, బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరి, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మారన్న, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి కందుల మధు, తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యదర్శి ధ్యాని, తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ రోజు ఈరోజు ప్రత్యేకించి అమరవీరులకు మరి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుల స్తూపంగా ఈ స్తూపానికి మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అదేవిధంగా నిన్నటి నుండి ఈరోజు వరకు మీరు చూస్తున్నారు, అనేక సమస్యల సమాహారంగా మరి మెదక్ జిల్లా మాకు కనబడతా ఉంది. మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం రెండిట్లో కూడా ఉన్న అనేక సమస్యలను మేము హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు వస్తూ వస్తూ తూప్ సింగ్ తండా అనే తండాలో మరి మొత్తంగా మొన్న వచ్చినటువంటి వరద బీభత్సానికి నిండిపోయి ఉన్నాయి. పొలం మొత్తం ఇసుక మేటలు వేసి ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మెదక్ జిల్లాలో తూప్ సింగ్ తండా వాసులందరూ కూడా న్యాయం చేయాలి. అట్లానే నిన్నటి నుంచి జనంబాట కార్యక్రమంలో మేము హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మరి మా జాగృతి నాయకులు, కార్యకర్తలు రేపటి నుంచి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్లో ఉంటారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఫాలో అప్ చేస్తూ అధికారులందరినీ కూడా కలవడం, ఆ ప్రజల్ని కలవడం, సమస్యల పరిష్కారానికి ముందుండి ప్రయత్నం చేయడం అనేటటువంటి అంశంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.